శ్రీ రామచంద్రాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని శక్తివంతమైన రామమంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మరొక్కసారి విందాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అనగా శ్రీరాముడు రామ, రామభద్ర, రామచంద్రాయ వంటి అనేక నామాలతో పిలవబడును. రఘువంశానికి చెందిన సీతాదేవి యొక్క భర్త అయిన శ్రీరామునికి నమస్కరిస్తున్నాను. ఇక రెండవ మంత్రాన్ని చూద్దాం. ఓం క్లీం నమో భగవతే రామచంద్రాయ సకలజన వశ్యకరాయ స్వాహ. మరొక్కసారి విందాం. ఓం క్లీం నమో భగవతే రామచంద్రాయ సకలజన వశ్యకరాయ స్వాహ. సకల జీవకోటిచే ఆకర్షింపబడే ఓ భగవంతుడైన రామచంద్ర, నీకు నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రాన్ని చూద్దాం. శ్రీరామ జయ రామ కోదండ రామ. శ్రీరామ జయ రామ కోదండ రామ. అనగా కోదండం. కోదండం అనేది శ్రీరాముని యొక్క విల్లు పేరు. ఆ కోదండాన్ని ధరించిన శ్రీరామ, దుష్ట రాక్షసుల్ని సంహరించే నీకు నమస్కరిస్తున్నాను. ఇక తర్వాత మంత్రం గాయత్రీ మంత్రం. ఓం దశరథయే విద్మహే సీతావల్లభయే ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం దశరథయే విద్మహే సీతావల్లభయే ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. అనగా దశరథతనయుడు, సీతమ్మ తల్లికి భర్త అయిన శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిద్దాం. ఈ యొక్క మంత్రాలను ప్రతినిత్యం పఠించడం ద్వారా కలిగే ప్రతిఫలాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా మనలో ఉన్న దుర్గుణాలు నశించును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును, చేపట్టిన పనులలో విజయం లభించును, అన్ని దుష్టశక్తులు దుష్ప్రభావాల నుండి రక్షణ లభించును, మనశ్శాంతి మరియు ఆనందం కలుగును. ఓం శ్రీ రామచంద్రాయై నమః.